విశాఖపట్నం బ్రాంచ్‌లో న్యూట్రిషనిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎనీమియా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఈరోజు టాపిక్‌లో వస్తే ఎనీమియా అంటే ఏంటి? వాటిలో టైప్స్ ఏంటి? వాటికుండే సింప్టమ్స్ ఏంటి? అండ్ సప్లిమెంటేషన్ వైస్ మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు? సో, ఈ అనీమియా కండిషన్‌లో అదర్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? అంటే మన బాడీకి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనీమియా ఉన్న వాళ్ళలో అనేది ఈరోజు పర్టిక్యులర్ సెషన్‌లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే. సో, నా వాయిస్ క్లియర్‌గానే ఉంది కదండీ! చాట్ బాక్స్‌లో క్లియర్‌గా లేదని మెన్షన్ చేశారు. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. పర్ఫెక్ట్. సో, యాహ్! ఈరోజు సెషన్‌లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఎనీమియా గురించి. సో, ఎనీమియా గురించి మనం డిస్కస్ చేసుకోబోయే ముందు అసలు బ్లడ్ సెల్స్ అంటే ఏంటో మనందరికీ తెలియాలి. సో, బేసిక్ మనం అంత డెప్త్‌లో కాకుండా బేసిక్ అండర్‌స్టాండింగ్‌కి అసల బ్లడ్ సెల్స్ అంటే ఏంటి అనేది చూసుకుందాం. సో, ఇవి మన బ్లడ్ సెల్స్ అండి. ఆర్‌బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఈ 3 కూడా మనం వీటిని బ్లడ్ సెల్స్ అని అంటాం. ఈ 3 కూడా బ్లడ్ సెల్స్ టైప్స్ అన్నమాట. సో, అందులో మొదటిగా మనము డబ్ల్యూబీసీని చూద్దాం. డబ్ల్యూబీసీనే మనము వైట్ బ్లడ్ సెల్స్ అని అంటాం. ఓకే. సో, ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఏం చేస్తున్నాయి? ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే, మనకి బాడీని ఏదైనా ఇన్ఫెక్షన్స్ గానీ, ఏమైనా డిసీజెస్ ఉన్నా గానీ, వాటి నుండి మన బాడీని ప్రొటెక్ట్ చేసేవే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఓకే. బేసిక్‌గా ఇవేంటంటే మనకి ప్రొటెక్ట్ చేస్తున్నాయి వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేట్లెట్స్. సో, ఈ ప్లేట్లెట్స్ ఏంటంటే మనకి బ్లడ్ క్లాటింగ్‌కి హెల్ప్ చేస్తుందన్నమాట. సో, మనకి ఎప్పుడైనా చిన్నగా పడిపోయినా, దెబ్బ తగిలినా, ఏదైనా వూండ్ వచ్చినా కూడా బ్లడ్ అనేది బ్లీడింగ్‌ని స్టాప్ చేసేది మెయిన్ ప్లేట్లెట్స్ అన్నమాట. సో, ఈ 2 కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. మన బాడీని ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి ఇంపార్టెంట్. మనకేంటంటే ఏదైనా కట్ జరిగితే బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వాలి. సో, దానికోసం మనకేంటంటే ప్లేట్లెట్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్. రైట్. సో, ఈ విధంగా మనకి వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది రెడ్ బ్లడ్ సెల్స్ గురించి. సో, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్‌గా మనకి ఏదైతే ఆక్సిజన్ ఉందో, ఈ ఆక్సిజన్‌ని మన బాడీలో ఏంటంటే లంగ్స్ నుండి క్యారీ చేసుకొని మన బాడీకి ఇస్తాయన్నమాట. ఈ ఆర్‌బీసీ అనేవి. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి. ఓకే. ఇవి మనకి కార్బన్ డయాక్సైడ్ మన బాడీ నుండి రిమూవ్ చేసేస్తాయన్నమాట. సో, ఈ ఇందులో కీ కాంపోనెంట్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్‌లో మనకేంటంటే కీ కాంపోనెంట్ వచ్చేసి హిమోగ్లోబిన్. సో, ఈ హిమోగ్లోబిన్ అనేది మనందరికీ తెలుసు ఒక ప్రోటీన్. సో, ఈ ప్రోటీనే మనకేంటంటే బైండ్ చేస్తదన్నమాట ఆక్సిజన్‌ని. ఓకే. సో, ఈ ఆర్‌బీసీ లైఫ్ స్పాన్ చూసుకుంటే 120 డేస్ అండి. మనకి బోన్ మ్యారో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇవి 120 డేస్ వరకు సర్వైవ్ అయ్యి డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ న్యూ ఆర్‌బీసీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఇది బేసిక్ మనకి జరిగేది. సో, ఇది బేసిక్ మీ అందరికీ అండర్‌స్టాండ్ అవ్వాల్సినవి. మనకున్నవి బ్లడ్ సెల్స్ ఏమేమి ఉన్నాయంటే ఆర్‌బీసీ, బీసీ అండ్ ప్లేట్లెట్స్ ఉన్నాయి. వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అని తెలుసుకున్నాం. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎనీమియా. సో, ఎనీమియాలో ఏమవుతుంది? జనరల్‌గా ఎనీమియా అనేది ఒక కండిషన్ అండి. సో, ఈ కండిషన్‌లో మనకి ఏమవుతుంది అంటే నార్మల్‌గా ఎవరైతే హెల్తీగా నార్మల్‌గా ఉన్నారో వాళ్ళలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి నార్మల్‌గా ఉంటాయన్నమాట. రెడ్ బ్లడ్ సెల్సే కాదు ప్లేట్లెట్స్ గానీ, వైట్ బ్లడ్ సెల్స్ గానీ అన్నీ నార్మల్‌గా ఉంటాయి. సో, ఈ అనీమియా అనే కండిషన్‌లో ఏమవుతున్నాయంటే ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఉందో అదేంటంటే వాళ్ళలో తగ్గిపోతుందన్నమాట. చాలా తగ్గిపోతుంది. సో, ఆ కండిషన్‌నే మనం ఎనీమియా అని అంటాము. సో, ఈ ఎనీమియా కండిషన్ మోస్ట్‌లీ మనకేంటంటే ఆహ్, బాగా అండర్ వెయిట్ ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళలో మేజర్‌గా మనం ఏంటంటే ఈ ఎనీమియా కండిషన్ అనేది మనం చూడొచ్చన్నమాట. సో, ఎనీమియా అంటే నథింగ్ బట్ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది డ్రాస్టిక్‌గా తగ్గిపోతే ఆ కండిషన్‌నే మనం ఏంటంటే ఎనీమియా అని అంటున్నాం. ఓకే. సో, రెడ్ బ్లడ్ సెల్స్ లేకపోవడం, లేదంటే హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో, అది ఏంటంటే మనకి ఆక్సిజన్ సప్లైని తగ్గించేయడం. ఈ రెండిట్లో ఏమున్నా కూడా మనకేంటంటే ఎనీమియా వచ్చే కండిషన్ ఉంటుందన్నమాట. ఓకే. సో,
ఈ ఎనీమియాలో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో ఎనీమియా కండిషన్ మనకు అర్థమైంది ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి, కరెక్టే. కాకపోతే ఈ ఎనీమియాలో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని అంటాం. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో మనకి ఏమవుతుందంటే ఇది ఒక మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎనీమియా అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఐరన్ లెవెల్స్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతున్నాయో ఆటోమేటిక్ గా హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో దాని వల్ల వచ్చే ఎనీమియానే మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని అంటాం. సో ఇది ఎవరిలో వస్తుందండి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది? బేసిక్ గా ఎవరైతే ఐరన్ రిచ్ ఫుడ్ అది ఎక్కువ సరిగ్గా తీసుకోరో, అండ్ కొంతమందిలో ఇది మెయిన్ గా ఆడవాళ్ళలో కూడా మనం చూస్తాం ఐరన్ డెఫిషియెంట్ ఎనీమియా. ఎందుకంటే కొన్ని ఫీమేల్స్ కి వాళ్ళకి ఎప్పుడైతే పీరియడ్స్ వస్తాయో కొంతమందికి బాగా హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ హెవీ బ్లీడింగ్ భాగంగా వాళ్ళలో ఏంటంటే చాలా బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో దాని వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఐరన్ డెఫిషియెంట్ ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఎవరికైనా ఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఇలా ఏమన్నా ఉన్నా కూడా ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల, అంటే కొంతమందికి గట్ డిజార్డర్స్ ఉంటాయి చూడండి, గట్ డిజార్డర్స్ ఉండడం, లేక ఏదైనా సీలియాక్ డిసీజెస్ ఇలా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే అబ్జార్ప్షన్ సరిగ్గా జరగవు. సో దాని వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ రావడం వల్ల మనకి హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కామన్ గా చూస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి ఏంటంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనం దాన్ని పూర్తి చేయలేకపోతామో మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కండిషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ గా మనకి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో కానీ, ఎవరికైతే ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అవుతుంది, ఎవరికైతే బాగా హెవీ బ్లీడింగ్ ఉంటుంది, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళలో ఏంటంటే మనం ఈ పర్టికులర్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని మనం చూడొచ్చు. ఓకే, సో వీళ్ళలో మనం సిమ్టమ్స్ చూసుకున్న స్కిన్ బాగా పేల్ గా అయిపోవడం, నీరసంగా ఉండడం, కొంచెం తల తిరిగినట్టు అనిపించడం, కొంచెం నడిచిన ఆయాసం వచ్చేయడం, హెయిర్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో బాగా హెయిర్ లాస్ ఉండడం, నెయిల్స్ బాగా బ్రిటిల్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఏమంటారు ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఉన్న వాళ్ళలోనే ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు, చూడొచ్చు అన్నమాట. ఓకే, యా. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఎనీమిక్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి వైటమిన్ డెఫిషియన్సీ అనేమియా. సో ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేమియా ఏంటి అంటే ఎప్పుడైతే మనలో వైటమిన్ B12 తక్కువైనా, దాంతో పాటు ఫోలేట్, సో మనకి బి వైటమిన్స్ తక్కువైనా కూడా ఎనీమియా కండిషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి వైటమిన్ B12 తగ్గిపోతుంది, మన బాడీలో ఫోలేట్ తగ్గిపోతుందో మనకి ఏంటంటే ఈ ఆర్బిసి ఏవైతే ఉంటాయో అవి అబ్నార్మల్ గా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో దాని వల్ల కూడా మనకి ఏంటంటే ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేమియా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటండి, మన తీసుకునే ఫుడ్ లో వైటమిన్ B12 లోపం ఉండడం వల్ల, లేదంటే ఫోలేట్ సరిగ్గా మనం తీసుకోకపోవడం వల్ల మనకి ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ అనేమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో అదే కాకుండా కొంతమందిలో బాగా సివియర్ గా ఆల్కహాల్ ఇంటేక్ అనేది తీసుకుంటారు. వాళ్ళలో మనం కామన్ గా చూసుకునేది ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనీమియా. సో ఇందులో వీళ్ళకి ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ కాబట్టి వాళ్ళకి ఏంటంటే కాళ్ళు కొంచెం తిమ్మిరెక్కినట్టు, చేతులు తిమ్మిరెక్కినట్టు, కొంచెం ఈ కండిషన్స్ ఉండడం, కొంచెం మెమొరీ రిలేటెడ్ కన్ఫ్యూజన్ ఇలా ఉండడం, మనకి నాలిక కొంచెం స్వెల్ అయిపోవడం కానీ, ఎక్కువ మౌత్ అల్సర్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ అనేమియా వల్ల మనకు వచ్చే కండిషన్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి హీమోలైటిక్ ఎనీమియా ఉంది. సో హీమోలైటిక్ ఎనీమియాలో ఏం జరుగుతుందంటే జనరల్ గా మనకి ఆర్బిసిస్ అనేవి లైఫ్ స్పాన్ 120 డేస్ అండి. 120 డేస్ తర్వాత మళ్ళీ మన బోన్ మ్యారో మనకి ఆర్బిసిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హీమోలైటిక్ ఎనీమియాలో ఏమవుతుందంటే మనకి
ఫాస్ట్ గా డిస్ట్రాయ్ అయిపోతాయి కానీ బాడీలో ఆర్సీబీ మళ్ళీ రీప్లేస్ చాలా స్లోగా అవుతాయి లేదా చాలా ఇన్సఫిషియెంట్ గా రీప్లేస్ అవుతాయి. సో ఆ కండిషన్ ని హీమోలైటిక్ అనేమియా అని అంటాం. సో ఇది ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు ఫాస్ట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది, ఎందుకు సరిగ్గా రీప్లేస్ అవ్వట్లేదు అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో మన ఇమ్యూన్ సెల్స్ మన వీటినే మిస్టేక్ గా ఆ, ఏంటంటే ఫైట్ చేసేస్తాయి అన్నమాట, డ్యామేజ్ చేసేస్తాయి. సో దాని వల్ల ఇంత ఇన్అప్రోప్రియేట్ గా ఆర్బీసీస్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి సరిగ్గా రీప్లేస్ అవ్వకపోవడం వల్ల ఈ హీమోలైటిక్ అనేమియా అనేది మనం చూడొచ్చు. సో హీమోలైటిక్ అనేమియా ఎవరికైతే ఉందో వీళ్ళలో కామన్ సిమ్టమ్ ఏంటంటే జాండిస్ అండి. స్కిన్ అనేది బాగా ఎల్లోగా అయిపోవడం, కళ్ళు గాని నాలిక గాని నెయిల్స్ గాని విపరీతమైన ఎల్లో అయిపోతుంది. సో ఇది కామన్ సిమ్టమ్ అన్నమాట హీమోలైటిక్ అనేమియా ఉన్న వాళ్ళలో. అదే కాకుండా వాళ్ళ యూరిన్ కూడా బాగా డార్క్ అయిపోవడము, వాళ్ళకి స్ప్లీన్ ఎన్లార్జ్ అయినట్టు, గుండె కూడా బాగా దడగా కొట్టుకోవడం, ఇవన్నీ కూడా హీమోలైటిక్ అనేమియాలో ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ హీమోలైటిక్ అనేమియా అనేది ఒక జెనెటిక్ కండిషన్, హెరిడేటరీ. ఎవరికన్నా మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరికన్నా ఉన్నా కూడా మనకి ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లాస్టిక్ అనేమియా. సో అప్లాస్టిక్ అనేమియా ఏంటంటే బేసిక్ గా మనకి ఇది ఒక చాలా రేర్ కండిషన్ అండి. మనకి జనరల్ గా బోన్ మ్యారో కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఆర్బీసీస్. ఈ కండిషన్ లో అప్లాస్టిక్ అనేమియాలో బోన్ మ్యారో ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేయడం అనేది తగ్గించేస్తుంది అనమాట, స్టాప్ చేసేస్తుంది పూర్తిగా. సో ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద చెప్పొచ్చు. సో అదే కాకుండా మనం ఎప్పుడైతే ఎక్కువ టాక్సిన్స్ కి పెస్టిసైడ్స్ కి ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ కీమోథెరపీస్ కానీ రేడియేషన్స్ కి కానీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు చూడండి. సో వాళ్ళలో ఏంటంటే కొన్ని కేసెస్ లో బోన్ మ్యారో ఏదైతే ఉందో రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది అనమాట. సో ఇక్కడ పిక్చర్ కనుక మీరు చూసుకున్నట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. సో ఇది మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ లో కూడా ఎవరైతే ఇలా ట్రీట్మెంట్స్ తీసుకుంటారో వాళ్ళలో ఈ అప్లాస్టిక్ అనేమియా అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కూడా సిమ్టమ్స్ చూసుకున్న బ్రూసెస్ లాగా ఉంటాయండి. అంటే సడన్ గా మనకి దెబ్బ తగిలినట్టు ఏమి ఉండదు, నొప్పి అలా ఏమి ఉండదు, కానీ చేతి దగ్గర ఇలాగా పర్పులిష్ గా మారిపోవడం, బ్రూసెస్ లాగా అయిపోవడం. సో ఎప్పుడు తగిలింది ఏంటి నొప్పి అదేమి కాకుండా మనంతట మనం చూసుకున్నప్పుడే మనకి ఏంటంటే రియలైజేషన్ ఉంటది బ్రూసెస్ ఉన్నాయి అనేసి. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ బ్రూసెస్ కానీ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సికిల్ సెల్ ఎనేమియా. సో ఈ సికిల్ సెల్ ఎనేమియా అనేది కూడా ఒక జెనెటిక్ డిజార్డర్ అండి. ఇందులో మన ఆర్బీసీస్ ఏమైతే ఉంటాయో ఇవి సికిల్ షేప్, అంటే ఒక క్రెసెంట్ షేప్ ఉంటుంది చూడండి, హాఫ్ మూన్. సో అలాంటి షేప్ లోకి మారిపోతాయి. సో దాని వల్ల ఆ ఇన్అప్రోప్రియేట్ షేప్ వల్ల మనకి ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఈ కండిషన్ నే మనం ఏంటంటే సికిల్ సెల్ అనేమియా అని అంటాం. సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక హెచ్బిఎస్ అనే ఒక జీన్ ఉంటుంది. సో అది మనకి ఏంటంటే ఇన్హెరిటెడ్ జీన్ అన్నమాట. సో ఎవరికన్నా ఉన్నా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జీన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సికిల్ సెల్ అనేమియా కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి థెలస్మియా. సో ఈ కండిషన్ లో మనకి ఏమవుతుంది అంటే బేసిక్ గా ఇది కూడా మనకి ఇన్హెరిటెడ్ డిజార్డరే అండి. ఇందులో కూడా మనకి ఏంటంటే హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ అది ఆగిపోతుందో మనకి ఇక్కడ బ్లడ్ మెయిన్ గా బోన్ డిఫార్మిటీస్ రావడం కానీ, గ్రోత్ డిలే అయిపోవడం కానీ, యూరిన్ డార్క్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ కండిషన్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అదర్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో అదర్ క్రానిక్ డిసీజ్ ఎనేమియా, అంటే ఎవరికైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, లేదంటే హెచ్ఐవి ఉన్నా, ట్యూబర్కులోసిస్ ఉన్నా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలా ఏమైనా కండిషన్స్ ఉన్నా వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ వల్ల అవి మన ఆర్సీబీ ఏదైతే ఉంటుందో, సారీ ఆర్సీబీ కాదు, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్.
సో ఈ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్ సిక్నెస్ ఇల్నెసెస్ ఈ క్యాన్సర్ అవనివ్వండి, ఏదైనా హెచ్ఐవి, ట్యూబర్కులోసిస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన ఆర్బీసీ ప్రొడక్షన్స్ తో ఏంటంటే ఇంటర్ఫియర్ అయిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ ఎనీమియా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎనీమియా అంటే ఏంటో చూసుకున్నాం, వీటిలో టైప్స్ ఏంటో చూసుకున్నాము, అండ్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఈ పర్టికులర్ స్లైడ్ లో, రైట్? నెక్స్ట్ స్లైడ్. సో అసలు ఈ ఎనీమియా అనేది మనకి ఎందుకు కాజ్ అవుతుంది, సో ఎవరిలో ఈ ఎనీమియా కండిషన్ అనేది మనం చూసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ థింగ్ ఇన్హెరిటెడ్ రెడ్ బ్లడ్ సెల్ డిజార్డర్. సో మెయిన్ గా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న వాటిలో కూడా ప్రతి దాంట్లో కొన్ని వాటిలో ఇన్హెరిటెడ్ అనుకుని మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైనా ఈ జెనెటిక్ కండిషన్స్ వల్ల మనకి ఎనీమియా అనే కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఏదన్నా హిస్టరీ ఉన్నా, పేరెంటల్ హిస్టరీలో ఏమన్నా ఉన్నా కూడా మనకి ఈ ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్హెరిటెడ్ ఎనీమియా అంటే సికిల్ సెల్ ఎనీమియా ఉంది చూడండి, అది ఒక ఇన్హెరిటెడ్ ఎనీమియా. సో సికిల్ సెల్ ఎనీమియాలో ఏమవుతుంది, ఈ ఆర్బీసీ ఏదైతే ఉందో రెడ్ బ్లడ్ సెల్స్, ఇవి మనకి ఏంటంటే షేప్ అనేది మారిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆర్బీసీ షేప్ మారిపోతుంది, బ్లడ్ అనేది ఎప్పుడు ఉండడం వల్ల మన ఏదైతే ఆర్బీసీ ప్రొడక్షన్ ని ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది, సో క్యాన్సర్ ఎవరికైనా ఉన్నా కూడా బోన్ మ్యారో ఫంక్షనింగ్ కి కొంతమందిని ఇంపాక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకి కండిషన్ రావచ్చు. సో మనం చెప్పలేం, డిఫరెంట్ హెల్త్ క్రానిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్స్ లో చూసుకుంటే, ఎవరికైతే బాగా హెవీ మెన్స్ట్రుయేషన్ కానీ, బ్లీడింగ్ కానీ, ఎవరైతే బాగా ఐరన్ అనేది కోల్పోతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువ ఈ ఎనీమియా కండిషన్ కి. సో ఎవరికైతే హెవీ బ్లీడింగ్స్ అవి అవుతూ ఉంటాయో వాళ్ళు ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. సేమ్ వైస్ వర్స ప్రెగ్నెన్సీ లేడీస్ లో కూడా వాళ్ళకి ఏంటంటే ఐరన్ డిమాండ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫీటల్ గ్రోత్ కోసం. సో మదర్స్ ఎప్పుడైతే కావాల్సినంత ఐరన్ కన్జ్యూమ్ చేసుకోలేకపోతున్నారో, ఆ ఫీటల్ డెవలప్మెంట్ సపోర్ట్ చేసుకోలేకపోతున్నారో, ఆ కండిషన్ లో కూడా మనకి ఏంటంటే ఎనీమియా అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఐవి. సో హెచ్ఐవి కూడా మనకి ఎనీమియా అనేది మల్టిపుల్ వేస్ లో కాజ్ చేయొచ్చు అండి. హెచ్ఐవి రావడం వల్ల డైరెక్ట్ గా మన బోన్ మ్యారో ఫంక్షనింగే ఎఫెక్ట్ చేసేయచ్చు, లేదంటే హెచ్ఐవి వల్ల మనకి ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ అవి బాగా పెరిగిపోయి మనకి ఆర్బీసీ ప్రొడక్షన్ అంటే ఒకటి బాగా నీరసంగా అలసటగా ఉంటుంది ఎవరికైతే ఈ కండిషన్ ఉంటుందో, ఎనీమియా కండిషన్ ఉంటుందో. ఎందుకు అంటే మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఒకటి తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో ఆక్సిజన్ అనేది మన మజిల్స్ కి కానీ లేదా ఆర్గన్స్ కి కానీ వెళ్ళదు. సో దానివల్ల మన ఎనర్జీ అనేది తగ్గిపోయి మనిషి ఏంటంటే బాగా నీరసపడిపోతారు అనమాట ఒకటి. సో ఆక్సిజన్ మన బ్రెయిన్ కూడా సరిగ్గా సప్లై అవ్వదు, కాబట్టి మనకేంటంటే కొంచెం డిజీగా అనిపించడం, చిన్నగా కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇలా కూడా అంటే పడుకుని వెంటనే లేచిన జస్ట్ కొంచెం కళ్ళు తిరిగిపోయి పడిపోతామని కాదు, జస్ట్ ఇలా కళ్ళు తిరిగినట్టు మనకి అయిపోతూ ఉంటుంది కదా. పడుకుని లేచిన, సడన్ గా కూర్చుని నించున్నా, కొంతమందికి ఇలా క్విక్ మూమెంట్ ఏమన్నా అయినా కూడా ఇలా నోటీస్ చేస్తూ ఉంటారనమాట, స్లైట్ గా కళ్ళు తిరిగినట్టు అలా అనిపించడం. సో అదే కాకుండా మనకి ఏంటంటే ఎస్పెషలీ ఎవరికైతే ఇలాగా ఎనిమిక్ ఉంటారో వాళ్ళు ఏంటంటే కాళ్ళు కానీ చేతులు కానీ బాగా వాళ్ళకి ఏంటంటే చల్లబడిపోతాయి అన్నమాట. ఓకే, సో అదొకటి చూస్తాం. B12 డెఫిషియన్సీస్ అవి ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగా లేకపోవడం వల్ల చేతులు కాళ్ళు అవి కూడా బాగా చల్లగా అయిపోవడం, హెడ్ ఎక్స్ అది రావడం, అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. సో మనకి ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అయిపోతాయో ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వదు మనకి. సో సరిగ్గా అవ్వకపోయేటప్పటికి లంగ్స్ ఏంటంటే ఇంకా వర్క్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, ఏదైనా మెట్లు ఎక్కినా కాసేపు నడిచినా కూడా చాలా మందిలో ఏంటంటే ఈ పర్టికులర్
కనిపిస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ కండిషన్ అనేది మనం చూడొచ్చు, సిమ్టమ్ అనేది మనం వాళ్ళలో చూడొచ్చు. ఓకే. సో అది కాకుండా బాగా సివియర్గా ఉంది ఎనీమియా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, వాళ్ళ మ్యూకస్ ఏదైతే ఉంటుందో, సో ఎప్పుడైతే హిమోగ్లోబిన్ అనేది బాగా తక్కువ ఉంటుందో, హిమోగ్లోబిన్ అనేది మనకి తక్కువ ఉంది అంటే మన బ్లడ్ కలర్ కూడా తగ్గిపోతుందండి. బ్లడ్ కలర్ కూడా మనకి హిమోగ్లోబినే కదా కలర్ ఇస్తుంది రెడ్గా. సో ఎప్పుడైతే మనకి హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయిందో, ఈ మ్యూకస్ ఏదైతే ఉంటుందో వాటి కలర్ కూడా బాగా పేల్గా అయిపోతుంది అనమాట. సో క్లినికల్ సైన్ ఇదనమాట. సో ఎవరికైతే బాగా సివియర్గా ఎనిమిక్ ఉన్నారో వాళ్ళకేంటంటే ఐలిడ్స్ అవి కూడా ఇలా షట్ డౌన్ అయిపోయినట్టు బాగా పేల్గా కనిపించడం, మ్యూకస్ అది పేల్గా కనిపించడం, స్కిన్ అది బాగా డల్గా పేల్గా కనిపించడం, లిప్స్ కానీ ఎస్పెషలీ లిప్స్ కానీ లేదంటే తెల్ల తెల్లగా కనిపించడం, పామ్స్ అవి కూడా అంటే జనరల్‌గా పామ్ చూసుకుంటే మనం ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి జనరల్‌గా రెడ్‌నెస్ అనేది కనిపిస్తుంది. సో, ఈ ఎనీమిక్ వాళ్ళలో ఏంటంటే ఈ హిమోగ్లోబిన్ అది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకేంటంటే కంప్లీట్‌గా స్కిన్ అనేది బాగా పేల్ అయిపోతుంది. సో, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా సింప్టమ్స్. సో, జనరల్ సింప్టమ్స్ వచ్చేసి మనకి ఇలా టైర్డ్‌నెస్ గానీ, డిజీనెస్ గానీ, హ్యాండ్స్ అండ్ ఫీట్ కోల్డ్ అయిపోవటం గానీ, ఇవన్నీ కూడా నార్మల్‌గా కూడా మనందరికీ కనిపిస్తుంది ఎవరికైతే ఈ కండిషన్స్ ఉన్నాయో. అది కాకుండా మనకేంటంటే హార్ట్ బీట్ అది కూడా బాగా ర్యాపిడ్‌గా అయిపోవడం, ఇలా పడుకొని లేవగానే డిజీనెస్ అనిపించడం, బ్రూసెస్ ఇవన్నీ కూడా బాగా సివియర్‌గా ఎనెమిక్ ఉన్న వాళ్ళలో మనం చూడొచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సో అదర్ హెల్త్ కండిషన్స్ ఏవున్నాయి దట్ మనకి ఈ ఎనీమియా అనేది కాజ్ చేయడానికి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం వీటిని ఎలా చూసుకోవచ్చు, ఆపుకోవచ్చు అంటే వ్యాక్సినేషన్ అండి. సో, ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మలేరియా గానీ, లేదంటే ఈ హుక్ వార్మ్స్ గానీ, ఇవేవైతే ఉన్నాయో బేసిక్‌గా మనకి ఐరన్ డెఫిషియన్సీ కాజ్ చేసేస్తాయి. అండ్ దాంతో పాటు బ్లడ్ లాస్ కూడా క్రాస్ చేసేస్తాయన్నమాట. ఓకే. సో, ఇలా బ్యాక్టీరియల్ గానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకేంటంటే ఇండైరెక్ట్‌గా మన రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఇంపాక్ట్ పడతాయి. సో, ఎప్పుడైతే మనం అర్లీగా వాటిని డయాగ్నోస్ చేస్తున్నాం, అర్లీగా వాటిని ట్రీట్ చేస్తున్నామంటే ఎనీమియాని మనం ఏంటంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ డిసీజెస్‌ని మనం మేనేజ్ చేసుకోవాలి. సో, ఈ కిడ్నీ డిసీజెస్ గానీ, ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ గానీ, క్యాన్సర్స్ గానీ ఇవన్నీ కూడా మనకి రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్‌ని తగ్గించేస్తాయి. సో, ఎప్పుడైతే మనం ఒక కండిషన్‌ని మనం మెడికేషన్స్‌తో, డైట్‌తో, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకొని మెయింటైన్ చేసుకుంటున్నాము అంటే మన బ్లడ్ లెవెల్స్ కూడా అలాగే హెల్తీగా మెయింటైన్ అయి ఉంటాయి. అండ్ ఈ జెనెటిక్ కండిషన్స్ ఏవైతే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామో సికిల్ సెల్ ఎనీమియా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ వాటిని ఏంటంటే తగ్గించేస్తాయన్నమాట. సో, మనం ఏంటంటే రెగ్యులర్‌గా మానిటర్ చేసుకొని బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఒకవేళ నీడ్ ఉంది, నెసెసిటీ ఉంది అంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అవి చేసుకోవటం, డైట్ ద్వారా సపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అండ్ ఎవరికైతే ఎక్కువ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అది ఉంటుందో వాళ్ళేంటంటే ఖచ్చితంగా ఐరన్ డెఫిషియంట్ అవుతారు కాబట్టి వాళ్ళకేంటంటే హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా రిక్వైర్డ్ ఉంటే అవి, లేదా వాళ్ళు ఐరన్ ఫుడ్స్ అవి తీసుకోవడం, ఐరన్ సప్లిమెంట్స్ అవి ఇంక్లూడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి. సో, అదే కాకుండా సో, మనం ఏంటంటే అట్‌లీస్ట్ ప్రెగ్నెన్సీలో చూసుకున్నా కూడా వీళ్ళలో ఏంటంటే ఐరన్ గానీ, ఫోలేట్ గానీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎవరికైతే ఫ్రీక్వెంట్ ప్రెగ్నెన్సీస్ అవి వస్తూ ఉంటాయో వాళ్ళలో ఏంటంటే ఎనీమిక్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా ఎక్కువుంటాయి. సో, అది కూడా మనం చూసుకొని మన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్‌ని మనం ఏంటంటే రీస్టోర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, మనం ఎలా డయాగ్నోస్ చేసుకుంటాము, మనకి ఎనీమియా ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తది? దాని యొక్క డయాగ్నోసిస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండి. సీబీసీ అని అంటాము. సో, ఇందులో మనకేంటంటే ఆర్‌బీసీస్ మెజర్ అనేది తెలుస్తది. ఆర్‌బీసీయే కాకుండా హిమోగ్లోబిన్ గానీ,
అదర్ బ్లడ్ కాంపోనెంట్స్ అవి ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఈ కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది మనకి ఎనీమియా ఉందా లేదా అండ్ దాని యొక్క సివియారిటీ ఏంటి అనేది డిటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఫెరిటిన్ టెస్ట్. సో ఫెరిటిన్ టెస్ట్ అనేది మేజర్గా అంటే ఫెరిటిన్ ని మెజర్ చేస్తుంది అనమాట. సో ఫెరిటిన్ అనేది ఒక ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ ఏంటంటే ఐరన్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట బాడీలో. సో మనకేంటంటే ఫెరిటిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే మన బాడీలో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వైటమిన్ B12 టెస్ట్. సో B12 ఉందా లేదా బ్లడ్లో అనేది మెజర్ చేసుకోవచ్చు మనము. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి వైటమిన్ డెఫిషియన్సీ అనేమియాని డిటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీరం ఐరన్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో ఐరన్ ఎంత ఉంది అనేది మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మనకి ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఐరన్ ఓవర్లోడ్ అయిందా, అది కూడా ఇంపార్టెంట్. డెఫిషియన్సీయే కాదు, ఒకవేళ ఐరన్ ఓవర్లోడ్ అయినా కూడా మనకి ఏంటంటే అదే హెల్త్ కండిషన్స్ అవి వస్తాయి కాబట్టి అది కూడా డిటెక్ట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్ అనేసి ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఏమైనా జెనెటిక్ బ్లడ్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అని కనిపెట్టుకోవడానికి మనం హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్ అనేది చేస్తాం. సో ఈ టెస్ట్ ద్వారా మనకి ఏమన్నా హిమోగ్లోబిన్ టైప్స్ ఏవైతే ఉంటాయో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ కండిషన్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో సారీ. సో ఇవి సర్టెన్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫోలేట్ టెస్ట్ ఉంది. సో ఫోలేట్ కూడా మనకి ఏంటంటే ఫోలేట్ని మెజర్ చేసుకోవడానికి ఫోలేట్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందా లేదా అండ్ మెయిన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇది చూసుకుంటారు. అండ్ ఎవరైతే మాల్ అబ్జార్ప్షన్ అంటే అండర్ నరిష్డ్ ఇది ఉంటారో వాళ్ళు కూడా ఈ ఫోలేట్ టెస్ట్ అవి కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇందులో ఇవేంటంటే బేసిక్ టెస్ట్, మనం ఎనీమిక్ ఉన్నామా లేదా, మనకి ఏమన్నా జెనెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయా లేదా అనేది ఈ పర్టికులర్ టెస్ట్ అవి చేసుకుని మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకుంటే సరిపోదండి. వైటమిన్ సి అనేది మనకి బేసిక్గా ఈ ఐరన్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి డెఫినెట్ గా మనకి ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ని అయితే ఇంక్రీజ్ చేస్తాయి. కాకపోతే వెన్ పేర్డ్ విత్ వైటమిన్ సి మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎన్హాన్స్ చేసి ఐరన్ అనేది బాడీ మోర్ యాక్యురేట్ గా ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఫుడ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెజిటేబుల్స్ లో అయితే టొమాటోస్ కానీ, బ్రోకలీ కానీ, క్యాప్సికమ్ కానీ, క్యాబేజ్ కానీ వీటిలో ఏంటంటే ఐరన్ కంటెంట్, వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టొమాటో చూసుకున్నారు, టొమాటోలో వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్రోకలీ చూసుకున్నారు అనుకోండి, ఇందులో మనకి ఐరన్ ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇది బెటర్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ అవుతుంది ఐరన్ కి. అదే విధంగా మీరు క్యాప్సికమ్ చూసుకున్నారు అనుకోండి, క్యాప్సికమ్ లో కూడా వైటమిన్ సి ఉంటుంది, అదే విధంగా ఐరన్ కూడా ఉంటుంది. సో ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు క్యాబేజ్ చూసుకున్నారంటే క్యాబేజ్ లో ఐరన్ ఉంటుంది, కాకపోతే ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది అనమాట. రైట్, ఫ్రూట్స్ లో చూసుకున్న గోవా కానీ, ఆరెంజ్ కానీ, లెమన్ కానీ, కివీ కానీ, మ్యాంగో, పైనాపిల్ ఇవన్నీ కూడా మనకి ఇందులో వైటమిన్ సి ఉంటుంది. సో ఇవేంటంటే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ లో బెటర్ గా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఎప్పుడైతే మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కానీ ఈ వైటమిన్ సి ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ఒక బ్యాలెన్స్డ్ ఇంటేక్ అనేది చేసుకుంటున్నాము అంటే మనకి ఏంటంటే ఒక బెటర్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో సప్లిమెంటేషన్ వైజ్ చూసుకుంటే చెర్రీ ఐరన్ అండి. సో ఇది అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 12 years ఎవరున్నా కూడా వాళ్ళకి మనం సజెస్ట్ చేసుకోవచ్చు 1 tablet 1 time a day. అదే విధంగా ఎవరికైతే ఇలా ఐరన్ డెఫిషియన్సీ అది ఉందో మనం వాళ్ళకి ఇది సజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఎవరికైతే సివియర్ హెయిర్ ఫాల్ ఇలా ఏమన్నా ఉన్నా కూడా ఎనెమిక్ అవ్వడం వల్ల కూడా, ఐరన్ డెఫిషియన్సీ ఎనెమిక్ అవ్వడం వల్ల కూడా చాలా మందికి ఏంటంటే సివియర్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా డెఫినెట్ గా ఈ చెర్రీ ఐరన్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైటమిన్ బి ఈస్ట్ ప్లస్ ఉంది. సో ఈ సప్లిమెంట్ వచ్చేసి ఏదైతే వైటమిన్ B12 డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎనీమియా ఉందో అది ప్రివెంట్ చేసుకోవడానికి, అదేమన్నా ఉన్నా కూడా చూసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది.
అండ్ ఎవరికైతే బాగా అలసట, బాగా నీరసం ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు వైటమిన్ బి ప్లస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ ప్లస్. సో డైలీ ప్లస్ లో మనకు అన్ని వైటమిన్స్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్ క్యాప్సిల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఎవరికైతే గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో ఈ ఐరన్ అబ్జార్ప్షన్ కానీ ఇవి సరిగ్గా అవ్వవు. సో ఎప్పుడైతే మనం గట్ హెల్త్ ని ఫోకస్ చేస్తామో అన్ని వైటమిన్ అబ్జార్ప్షన్ అది బాగా అయ్యి బాడీ ఏంటంటే యాక్యురేట్ గా అబ్జర్వ్ చేసుకుని ఫంక్షనింగ్ అనేది అకార్డింగ్లీ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ సప్లిమెంట్స్ అనేది ఎనమిక్ ఉంటే మనం సజెస్ట్ చేయొచ్చు అండి. సో విత్ దిస్ ఐమ్ కంక్లూడింగ్ మై సెషన్ ఫర్ టుడే అండి. అర్థమైందని నేను అనుకుంటున్నాను. బట్ దెన్ ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్ ఉన్నా కూడా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.